ఫోర్ సైడ్స్ టీవీ. కాకినాడ జిల్లా కొత్తపల్లి మండలం కొత్తమూలపేట సిల్స్ కాలనీలో గత 3 రోజులుగా సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్స్ పరిశ్రమకు చెందిన బస్సు ఉండటం కలకలం రేపింది. బస్సులో అట్టపెట్టెలు ఉండటాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఈ నెల 16న విశాఖ పోర్టుకు బ్రెజిల్ నుంచి వచ్చిన కంటైనర్లో భారీగా డ్రగ్స్ నిల్వలు ఉండటాన్ని గుర్తించడం సిబిఐ అధికారులు సంధ్య ఆక్వా పరిశ్రమకు చెందినవిగా నిర్ధారించారు. దీంతో 2 రోజుల పాటు సిబిఐ అధికారుల బృందం మూలపేటలో ఉన్న సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్ పరిశ్రమలో విస్తృత సోదాలు నిర్వహించింది. ఈ క్రమంలోనే ఆ పరిశ్రమకు చెందిన బస్సు 3 రోజులుగా ఓ ప్రాంతంలో నిలిపి ఉండటం అనుమానాస్పదంగా మారింది. స్థానికుల సమాచారంతో కొత్తపల్లి పోలీసులు బస్సు తలుపులు తెరిచి అట్టపెట్టెలను పరిశీలించారు. ఒక్కో అట్టపెట్టెలో పరిశ్రమకు చెందిన దస్త్రాలు, ఎలక్ట్రానిక్ పరికరాలు, భారీగా ఓ బ్యాంకుకు చెందిన చెక్ బుక్లు ఉన్నట్లు గుర్తించారు. ఎస్ఐ స్వామినాయుడు పరిశ్రమ ప్రతినిధులతో మాట్లాడి బస్సును ఇక్కడ నిలిపి ఉంచడానికి గల కారణాలను తెలుసుకున్నారు. మరమ్మతులకు గురవడంతో 3 రోజులుగా అక్కడే పార్కింగ్ చేయాల్సి వచ్చిందని ప్రతినిధులు తెలిపినట్లు ఎస్ఐ చెప్పారు. తనిఖీల అనంతరం పరిశ్రమ ప్రతినిధులకు బస్సు రికార్డులను అప్పగించినట్లు వివరించారు.